శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై నెల మాస ఫలితాలు కర్కాటక రాశి వారికి తెలుసుకుందాం. మరి కర్కాటక రాశి వారికి ఇంచుమించుగా ఈ నెలంతా కూడా రాశి అందే బుధగ్రహ సంచారం, తృతీయ వ్యయాధిపతిగా బుధుడు ఈ రాశి అందు ఉండడం ఒక విధంగా ఈ రాశి వారికి చాలా ఎంటర్టైన్మెంట్గా, చాలా ఆనందంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా చాలా ఈజీగా తీసుకొని చాలా సింపుల్గా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటు విద్యార్థులు చాలా ఈజీగా వారు అనుకున్నటువంటి ప్రయత్నం నెరవేరడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది. చాలా ఈజీగా వాళ్ళు మూమెంట్ అవ్వడం వల్ల ప్రతి చోట కూడా సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా ఈ చంద్ర బుధుల కలయిక ఏర్పడడం వల్ల మనీ విషయంలో చాలా రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఏదో ఒక కారణం వల్ల మోసపోవడం కానీ, ఇతరులకు ఇచ్చిన ధనం సకాలంలో చేతికి రాకపోవడం వల్ల మీరు ఇబ్బందులు పడడం జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలాగే సమయానికి తగిన ధనం మీ దగ్గర ఉంచుకోవాలి తప్ప అవసరానికి అదే వస్తుందని ప్రయత్నాలు చేస్తే మాత్రం చివరి నిమిషంలో మీకు ఇద్దామనుకున్న వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల మీరు ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఫైనాన్స్ మేనేజ్మెంట్ చాలా వరకు జాగ్రత్తగా చూసుకోండి. మోసపోయే ప్రయత్నాలు మాత్రం చాలా వరకు 1-2 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు పెట్టడం మంచిది. అయితే ఇంచుమించుగా ఈ నెల చివరి వరకు కూడా శుక్రుడు మీకు లాభస్థానంలో స్వక్షేత్రంలో ఉండడం జరుగుతుంది. ఈ కారణం వల్ల ఏముంది, చతుర్థాధిపతి లాభస్థితి అవ్వటం వల్ల, పైపెచ్చి శుక్రుడు అవ్వటం వల్ల మదరు కానీ, తల్లి సమానమైన వ్యక్తులు, సిస్టరు మొదలగు వారు మీకు అటు ఆర్థిక పరంగా కానీ మీ వ్యక్తిగతంగా మీకు చాలా వరకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే లాభస్థానంలో ఉన్నటువంటి ఒక గ్రహం మీకు ఎటువంటి అవసరం వచ్చినా, అటు ఆర్థిక అవసరం వచ్చినా, ఏ పనిలో కూడా రికమెండేషన్ కావాలన్నా కంపల్సరీగా వారి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే ఒక అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు పరిచయం అవడం వల్ల వారి యొక్క సహకారంతో మీ అభివృద్ధికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కూడా కారణమవుతుంటుంది. ఇది సాధారణంగా కర్కాటక రాశి సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది అన్నమాట. ఎక్కువగా ఇందులో హీరోయిన్స్, ఈ టీవీకి సంబంధించినటువంటి ఎక్కువ నటీనటులు ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. మీకు ప్రస్తుతం శుక్రుడు లాభస్థానంలోకి రావడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు వస్తుంది. అలాగే కొత్త కొత్త అవకాశాలు రావడం వల్ల మీ యొక్క ఫైనాన్స్ పొజిషన్ కూడా చాలా వరకు విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నది. చతుర్థాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. అలాగే స్థిరాస్తి కొనాలనే మీ యొక్క ఆలోచన ప్రయత్నం నెరవేరుతుంది. అంటే స్థిరాస్తి అనడం కన్నా ఎక్కువగా ఖరీదైనటువంటి వాహనాలు కానీ, గృహంలో కావాల్సినటువంటి విలువైనటువంటి ఫర్నిచర్ కానీ, ఇటువంటివన్నీ సమకూర్చుకొని మీ యొక్క స్టేటస్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క ఇన్కంలో కూడా చాలా వరకు మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు కూడా మీకు చాలా వరకు ఈ కర్కాటక రాశి వారికి నెలంతా కూడా చాలా హ్యాపీగా, చాలా సింపుల్గా మీ యొక్క పొజిషన్ వెళ్తూ ఉంటుంది. అయితే ఇంచుమించుగా ఈ నెల 16వ తారీఖు వరకు కూడా ధనాధిపతిగా ఉన్నటువంటి రవి 12వ స్థానంలో సంచరించడం వల్ల కుటుంబ అవసరాల కొరకు, మీ పిల్లల యొక్క చదువు వగైరా వాటి కొరకు, అలాగే తండ్రి గారి యొక్క అంటే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య సంబంధించిన విషయాల్లో వారి కొరకు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వానికి మీ దగ్గర పనిచేస్తున్న వారికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు, పన్నులు వగైరా వగైరా ఆర్థిక పరంగా ఎంత ఆదాయం వచ్చినప్పుడు కూడా దానిని మించినటువంటి కంపల్సరీ ఖర్చు ఈ నెల మీకు 16వ తారీఖు వరకు ఉంటుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా రవి రాశిలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి బుధగ్రహంతో కలిసి వ్యక్తిగతంగా బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. అంటే మీలో ఒక పవర్ జనరేట్ అవుతుందన్నమాట. మీలో ఉన్నటువంటి ఆకర్షణ పెరుగుతుంది. ఒక విధమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఎంత విషయాన్నైనా, ఎంత గొప్ప విషయాన్నైనా ఎవరి సహకారం లేకుండా స్వతంత్రంగానే సాధించాలనే మీ యొక్క ప్రయత్నం కూడా నెరవేరుతుంది. ఇది విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. అటు వ్యక్తిగతంగా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకు కూడా చాలా మంచి పొజిషన్గా ఇది మనకి ఈ యోగ ప్రభావం ఇంచుమించుగా మీకు ఒక నెల రోజుల పాటు చాలా వరకు మిమ్మల్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో వ్యక్తిగతంగా మీ ప్రయత్నాలు మీరే నెరవేర్చుకునే విధంగా అభివృద్ధి ఉంటుంది. అలాగే ధనాదాయం కూడా పెరుగుతుంది. అంటే వ్యక్తిగతంగా మీ యొక్క ధన సంపాదన పెరుగుతుంది. మీ యొక్క వాక్చాతుర్యం అయితేనే, మీ యొక్క వ్యక్తిగతంగా ప్రయత్నాల ద్వారా అయితేనే ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ చేసుకుంటారు. కుటుంబ సమస్యలు సాల్వ్ అవుతాయి.
మిగతా విషయాల్లో కూడా కుటుంబంలో మీ మాటకి చాలా వరకు విలువ పెరిగే అవకాశం ఉంది. సో ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా మరి అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం మీ మీద కొంత బురద జల్లే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఎప్పుడో జరిగిపోయినాయి ఇప్పుడు జరిగినట్టుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏదో విధంగా మిమ్మల్ని అవమానపరిచే ప్రయత్నాలు జరుగుతుంటాయి. కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. అసలు స్నేహం చేసే విషయంలో కానీ, ఎక్కడికైనా మీరు వెళ్ళకూడని చోటుకి వెళ్ళడం కానీ, ఇటువంటి కార్యక్రమాలకి చాలా దూరంగా ఉండవలసి ఉంటుంది. లేదంటే చిన్న మిస్టేక్కి ఎక్కువ పనిష్మెంట్ చెల్లించవలసి ఉంది. కాబట్టి ఈ ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే ధనస్థానంలో రవి, ధనస్థానంలో ఈ కుజకేతువుల కలయిక మీ యొక్క వాక్చాతుర్యంలో చాలా స్పీడ్ పెరుగుతుంది. ఉన్నది ఉన్నట్టు యథార్థంగా మాట్లాడటం వల్ల కొంతవరకు మీ యొక్క మిత్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ చాలా వరకు హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఆ ప్రయత్నం వల్ల మీరు మంచి చెప్పినప్పటికీ కూడా చాలా నిదానంగా, సావధానంగా చెప్తే మంచిది తప్ప ఏదో ఉన్నది ఉన్నట్టు కరాఖండిగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా దానివల్ల కొంత ఇబ్బందులు, కొంతమంది మిత్రులు, బంధువులు దూరం అవడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మాట్లాడే విధానంలో చాలా వరకు సౌమ్యం పాటించవలసి ఉంటుంది. ఇది ఖచ్చితంగా మాత్రం పాటించవలసి ఉంది. బట్ అలాగే మరి గురువు మీకు 12వ స్థానంలో ఉండడం వల్ల ఎవరైతే విద్య ఏదైనా ఇబ్బందులు ఉంటూ దాన్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కానీ, అలాగే సంతానం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది. వివాహం 2-3 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా ఎవరికైతే సంతానం కలగలేదో వారు ఈ సమయంలో సంతానం కొరకు ఏదన్నా వైద్య పద్ధతి ద్వారా వెళ్ళడం వల్ల ఈ సంవత్సరంలో మీకు సంతానం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే విద్య మధ్యలో ఆఫ్ చేసి మళ్ళీ పిహెచ్డి కానీ లేదంటే పీజీ కానీ చేద్దాం అనుకున్న వాళ్ళకు కూడా ఈ సమయం అనుకూలించే అవకాశం ఉన్నది. అయితే ఈ రాశివారు లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహానికి మీకు ఏ పని కావాల్సి వచ్చినా మీరు ఈ నెలంతా కూడా ప్రతి శుక్రవారం అమ్మవారి యొక్క ఆలయం దర్శించడం, అమ్మవారిని కుంకుమార్చన చేసుకోవడం, వీలైతే కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ పారాయణం చేయడం వల్ల ఎటువంటి సమస్య ఉన్నా అది సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రహాల స్థితిని గమనించినప్పుడు ప్రతి రాశి వారికి కూడా ఈ రాబోయే 6 నెలల్లో అంటే ప్రధాన గ్రహాలైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉండడం, మరి రాహు కుంభరాశిలో ఉండడం, కేతు సింహరాశిలో ఉండడం, అంటే పాపగ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఆ రాశులకి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే మనకి ఆ గ్రహాలు యోగిస్తాయి. శుభగ్రహాలు మనం పెద్దగా ఏం పరిహారం చేయక్కర్లేదు, అవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. శుభగ్రహాలు ఇచ్చే ఫలితాన్ని పాపగ్రహాలు అడ్డుకుంటాయి. కాబట్టి మనం ఈ పాపగ్రహాలకి పరిహారం చేయవలసి ఉంటుంది. అదే ముఖ్యంగా ఎక్కువగా ఈ శని, గురువు ఈ 2 గ్రహాలు ప్రధానంగా ఈ రాబోయే 6 నెలల్లో ప్రతి ఒక్కళ్ళ జాతకం మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వక్రించిన గ్రహం తన బలాన్ని విశేషంగా పెంచుకుంటుంటుందన్నమాట. ఆ కారణం వల్ల సహజ భాగ్య రాజ్యాధిపతులైనటువంటి ఈ 2 గ్రహాలు అంటే మనకి ఒక లక్ష్మీనారాయణ యోగం ఏర్పడినట్టు ఈ 2 గ్రహాలు మనకి ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈ సమయంలో మీరేం చేయాలంటే కళ్యాణం చేయించవలసి ఉంటుంది. అంటే ఎవరికి చేయించాలి? వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించడం వల్ల కంప్లీట్గా మీకు శుభం జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాబోయే మనకి ఈ 6 నెలల్లో మరి కార్తీక మాసంలో కానీ, శ్రావణ మాసంలో కానీ మీరు ఏదైనా దేవస్థానంలో సామూహికంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొంటే చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అన్ని గ్రహాలకి ఆది దైవంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు శివుడు. వీలున్న వాళ్ళు ఏదైనా ఒక పంచారామాలు కానీ ఇటువంటి శివుని యొక్క ముఖ్యమైన క్షేత్రాలు ఒక్కసారి దర్శించడం మంచిది. అంటే ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయంలో చేయడం వల్లే ఎక్కువ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మనకి ఈస్ట్ గోదావరిలో ఈ ద్రాక్షారం చుట్టుపక్కల ప్రతి నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక దేవాలయం ఉన్నది. ప్రతి నక్షత్రానికి ఒక దేవాలయం ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని మనకి ద్రాక్షారామం
దేవాలయంలో డిస్ప్లే చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర దేవాలయాన్ని సందర్శించడం వల్ల వారి యొక్క దోషం కూడా పరిహారం అవుతుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. లేదు జన్మాంతరంగా మనకు బాగుండాలి, మన వంశం బాగుండాలంటే ఆ 27 నక్షత్రాలకి సంబంధించినటువంటి 27 దేవాలయాలు కూడా ఒకసారి మీరు ఒక నెలలోనో సంవత్సరంలోనో దర్శించడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనం కష్టపడి సాధించబడిన ఫలితాలు. సూక్ష్మంలో మోక్షం రావాలి, చిన్న ప్రయత్నంతో విఘ్నేశ్వరులాగా మొత్తం ఫలితం రావాలనుకుంటే గోసేవను మించింది లేదు. మరి ఏదైనా గోసేవ అంటే ఆవుకి 2 అరటిపళ్ళు ఒక బెల్లం ముక్క పెట్టడం అయితే కాదు. కంప్లీట్గా మీకు ఓపుకుంటే ఏదో ఒక రోజు ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి ఈ ఆవు పేడ ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మంచి వాతావరణం వచ్చేలా పెట్టడం, తర్వాత ఆవుకి శుభ్రంగా స్నానం చేయించి తర్వాత ఆవుకి తగు విధంగా సేవ చేసి పసుపు కుంకాలు అలంకరించడం వల్ల కనీసం ఒక దానికన్నా చేసుకుంటూ ఈ సేవ కన్నా మీరు ఆ గోశాలను శుభ్రం చేయడం వల్ల వచ్చే సేవ చాలా అఖండం. మీరు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అసలు ఏ దారి లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి పవిత్రంగా నిర్వహిస్తున్నటువంటి గోశాల సందర్శించి అక్కడ ఒకసారి ఒక రోజంతా సేవ చేసి శుభ్రం చేయండి. 100% మర్నాడు నుంచి మీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మార్పు వస్తుందో చూడండి. ఇది కంప్లీట్గా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ప్రయత్నం చేసి చూడండి. సక్సెస్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. స్వస్తి.